జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరి నగరంలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ గైనకాలజీ విభాగం వారి సహకారంతో మంగళగిరి గణపతి నగర్ ఇందిరానగర్లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, జాగ్రత్తలు తదితర అంశాలపై మంగళగిరి ఎయిమ్స్ నర్సింగ్ విద్యార్థులు కళారూపం ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి గణపతి నగర్, ఇందిరానగర్ యూపీహెచ్సి వైద్యాధికారి డాక్టర్ అనూష, ఎయిమ్స్ మంగళగిరి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆర్ ధనుసు, ఎయిమ్స్ మంగళగిరి ఓబీజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వందన, నర్సింగ్ ట్యూటర్లు ధనశేఖర్, ప్రియా, కాళేశ్వరి, అరవింద్ జోషి, వికాస్, డిపార్ట్మెంట్ ఆఫ్ కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ హెచ్ఓడి డాక్టర్ రాజీవ్ అరవిందాక్షన్, డిపార్ట్మెంట్ ఆఫ్ సిఎఫ్ఎం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సత్యనారాయణ, సిఎఫ్ఎం విభాగం సీనియర్ రెసిడెంట్ డాక్టర్ రష్మిత, సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ రామారావు, ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ ధనసు, working as principal in AIIMS College of Nursing Mangalagiri, and we along with in collaboration with the OBG department AIIMS Hospital and in collaboration with the Urban Health Center, we are conducting the awareness program in observing the day Safe Motherhood that is observed on April 11. So the main focus of our awareness program is we are giving awareness for the antenatal and postnatal mothers, that how they have to take self-care themselves during their pregnancy period, and how far they have to approach the hospitals for getting the treatment. And also we are giving the health education on the importance of breastfeeding for the postnatal mothers. And we all know that our maternal mortality rate have declined by 83% in India because of so many programs government have launched, like Ayushman Bharat and National Mission program. And still we are focusing on the antenatal and intranatal and postnatal mothers. Especially we don't want to leave even one mother behind. They have to be prevented from all the obstetrical and maternal related diseases, and we have to prevent the mortality rate among the mothers. So that's our main aim of conducting all these programs. And mainly we have conducted 2 days program by giving health education for the public, and we have conducted mime show. The College of Nursing PG students have conducted the mime show for creating the awareness of importance of breastfeeding. And also we have conducted quiz program for the students and poster competitions. So I hope that these all activities will definitely increase the awareness for the public, and I thank all the competent authorities and the medical officer madam from Urban Health Center and all the supportive staffs for giving us this opportunity to conduct such programs, awareness programs. I hope that whatever the objective we have initiated met for some extent through this awareness. ఇవాళ నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే సందర్భంగా మన యూపీహెచ్సి ఇందిరానగర్లో మనకి ఎయిమ్స్ నర్సింగ్ కాలేజ్ నుంచి ధనసు ప్రిన్సిపల్ మేడము, తర్వాత వందన మేడం గైనకాలజిస్టు, వీళ్ళు వచ్చి వాళ్ళ యొక్క టీమ్ మెంబర్స్తో ఇక్కడ చాలా గొప్పగా ఈ పోస్ట్నేటల్ మదర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు అనేది మనకి ఎనాక్ట్ చేసి మొత్తం చాలా బాగా చూపించారు. ఇది మెయిన్గా వాళ్ళ యొక్క మోటో ఏంటంటే మనం పీపుల్ అందరికీ హెల్త్ అవేర్నెస్ ఇవ్వాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఇక్కడ వాళ్ళందరికీ యాంటీనేటల్ చెకప్స్ చేసి ఫ్రీ మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ సైడ్ నుంచి ఒకటి టోకెన్గా మనకి ఈ ఫ్రూట్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే సత్యసాయి ట్రస్ట్ నుంచి ప్రోటీన్ పౌడర్స్ కూడా ఈ వచ్చిన యాంటీనేటల్స్ అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎవరికైనా ఈ గర్భవతులు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ దగ్గరలో ఉన్న యూపీహెచ్సిస్కి వచ్చి ప్రతి నెల 9-10 తారీఖుల్లో వచ్చి చూపించుకోవాల్సిందిగా కోరుకున్నాను. సో బేసికలీ ఈ ఏప్రిల్ 11th అనేది మనం ఎవ్రీ ఇయర్ సేఫ్ మదర్హుడ్ డే అని కండక్ట్ చేస్తున్నాం. సో సేఫ్ మదర్హుడ్ అంటే ఇట్ ఇంక్లూడ్స్ లైక్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి, కన్ఫర్మ్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 6 months వరకు మనం ఓవరాల్గా బేబీకి ఎలా కేర్ తీసుకోవాలనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఎనీవే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం యూజువలీ ఓవరాల్ ప్రెగ్నెన్సీని 3 విభాగాలుగా డివైడ్ చేస్తాం. సో ఫస్ట్ 3 months, నెక్స్ట్ 3 months, నెక్స్ట్ 3 months. ఫస్ట్ 3 months అంటే ఏంటంటే బేసికలీ డైట్ ఎలా తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఏమేమి ట్యాబ్లెట్స్ తీసుకోవాలి,
రెగ్యులర్గా ఎన్నిసార్లు చెకప్లకి వెళ్ళాలి. సో ఫస్ట్ 3 months ఈజ్ బేసికలీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే శిశువు అనేది పిండం అనేది ఆ ఏర్పడే స్టేజ్లో మనం తీసుకునే డైట్ వల్ల కానీ మనం ఏమన్నా వేరే రకాల ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల కానీ ఆ బేబీ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇన్ కేస్ ముందుగానే బీపీ షుగర్లు ఏమన్నా ఉన్నా, ఆరల్స్ ఏమైనా గుండె జబ్బులు ఉన్నా, కిడ్నీ పేషెంట్స్ అయినా ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కానీ యాజ్ సూన్ యాజ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనం ట్యాబ్లెట్స్ ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ ట్యాబ్లెట్స్ అన్నీ కూడా మనం ప్రెగ్నెన్సీలో వాడినట్లయితే బిడ్డ తర్వాత అవయవ లోపాలతో పుట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం ఫస్ట్గానే కన్సల్ట్ అయ్యి, యాక్చువల్లీ ఫస్ట్ అంటే కన్ఫర్మ్ అవ్వక ముందు కూడా ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ప్లాన్ అ ప్రెగ్నెన్సీ, మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోబోతున్నాం, మనకి పలానా కండిషన్ ఉంది, హెల్త్ కండిషన్ అంటే ఖచ్చితంగా మీరు డాక్టర్స్ని సంప్రదించి మీ మెడికేషన్స్ చేంజ్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ 3 monthsలో జనరలీ ఎక్స్రేస్ కానీ, సిటీ స్కాన్స్ కానీ, ఏ రకమైన రేడియేషన్ కానీ వారికి ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫస్ట్ 3 monthsలో వచ్చే ఫీవర్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. ఏ రకమైన ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ వచ్చినా కూడా ఎఫెక్ట్ విల్ బీ ఆన్ ద బేబీ. సో ఈ మెయిన్ మనం ఇంపార్టెంట్గా చూసుకోవాలన్నమాట. డ్రగ్స్ కానీ, రేడియేషన్ ఎక్స్పోజర్ కానీ, ఫీవర్స్ కానీ ఉండకుండా చూసుకోవాలి ఫస్ట్ 3 monthsలో. సో వన్స్ 3 months అయిపోయినాక మనం యూజువల్లీ ఏం చేస్తామంటే బేబీకి స్కాన్స్ చేస్తూ ఉంటాం. బిడ్డ ఎట్లా పెరుగుతుంది, లోపల ఎలా పెరుగుతుంది, తల, ముక్కు, చెవులు, కాళ్ళు అన్నీ సరిగ్గా ఏర్పడుతున్నాయి లేదా అనేది ఓవరాల్గా 5th month స్కానింగ్లో చూస్తాం. సో 5th monthలో ఏం చేస్తామంటే మనం యూజువల్లీ ఐరన్, కాల్షియం స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ 3 months వరకు ఓవరాల్గా మనం ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ పెడతాం. ఫోలిక్ యాసిడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఫోలిక్ యాసిడ్ కనుక తీసుకున్నట్లయితే బిడ్డకి మనకి నాడీ వ్యవస్థ అనేది డెవలప్ అవ్వదు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ప్రెగ్నెన్సీ మనము ప్లాన్ చేసుకోబోయే ముందే అట్లీస్ట్ ఒక 3 to 5 months బిఫోరే మనం ఫోలిక్ యాసిడ్ అనేది స్టార్ట్ చేయాలి. ఫోలిక్ యాసిడ్ లోపం అనేది, డెఫిషియన్సీ అనేది ఆడవాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ ఫస్ట్ 3 months వాడిన తర్వాత నెక్స్ట్ 4th month, 5th month, 6th month, యూజువల్లీ 4th month నుంచి మనం ఐరన్, కాల్షియం, ఫోలిక్ యాసిడ్తో పాటు స్టార్ట్ చేస్తాం. సో ఐరన్, కాల్షియం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఐరన్ లోపం అనేది చాలా ఎక్కువ ఆడవాళ్ళల్లో. బేసికలీ ఇండియాలో తీసుకున్నట్లయితే మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ లేడీస్ ఆర్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ అనీమియా అంటారు. సో రక్తమే ఉండదు వాళ్ళకి. అండ్ బై ద టైం వాళ్ళు లాస్ట్ డెలివరీ డేట్కి వచ్చేటప్పటికి వాళ్ళలో రక్తహీనత చాలా ఎక్కువ అయిపోతుంది. ఓకేనా? సో ఐరన్, కాల్షియం అనేది రెగ్యులర్గా తీసుకోవాలి. 5వ నెలలో బిడ్డకు అవయవ లోపాలకు సంబంధించి స్కానింగ్ చేయించుకోవాలి. ఇంకేదైనా ట్యాబ్లెట్స్ అవసరమైతే, సపోజ్ బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు. ఈ షుగర్లు, బీపీలు అనేవి యూజువల్లీ మనకి 6వ నెల తర్వాత, 5వ నెల తర్వాత నుంచి స్టార్ట్ అవుతాయి. అది చాలా ఇంపార్టెంట్. సో కాళ్ళు వాపు వచ్చేస్తుంది, విపరీతమైన కాళ్ళు వాసిపోతున్నాయి, తలనొప్పి వచ్చేస్తుంది, కళ్ళు మస్కలు పారిపోతున్నాయి. ఇవన్నీ బీపీ వచ్చే లక్షణాలు. ఓకేనా? బిడ్డ సైజు ఉన్నదానికంటే, ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగిపోతుంది, పొట్ట పెద్దదైపోతుంది, ఉమ్మనీరు ఎక్కువైపోతుంది. ఇవన్నీ షుగర్ లక్షణాలు. సో ఇవన్నీ రెగ్యులర్గా మనం చెకప్స్కి వెళ్తేనే తెలుస్తాయి. సో బీపీ, షుగర్ ఇవన్నీ జనరలీ సెకండ్ హాఫ్లో చాలా కామన్. సో థర్డ్ ఏమవుతుందంటే మనకి వన్స్ 6వ నెల, 7వ నెల పెట్టేటప్పటికి బిడ్డ విపరీతంగా పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఈ టైంలో మనం డైట్ అనేది పర్టికులర్లీ కాన్సన్ట్రేట్ చేయాలి. ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఫుడ్ అదంతా కరెక్ట్గా తీసుకోవాలి, టైం ప్రకారం తీసుకోవాలి. సరేనా? అండ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రసవం టైంలో మనకు కాన్పు అనేది చాలా ఈజీ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయకుండా మనం ప్రెగ్నెంట్ అయ్యాంలే అని ఇంట్లోనే పడుకొని ఉంటే డెలివరీ అనేది చాలా డిఫికల్ట్ అవుతుంది. సో ఫస్ట్ టైం బేసికలీ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. మనమే ఎక్కువ బరువులు మోయడం కానీ అట్లాంటివి డైలీ ఒక 15-20 minutes ఆఫ్ వాకింగ్, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆ టైంలో అట్లా చేయాలి. సో మెయిన్ ఏంటంటే మనకి డెలివరీ డేట్ దగ్గరకు పడే కొద్ది యూజువల్లీ మనకి డెలివరీ డేట్కి ఒక 1 month ముందుగానే వారం ఖచ్చితంగా చెకప్స్కి రావాలి. మినిమం అట్లీస్ట్ అంత ముందు రాకపోయినా అట్లీస్ట్ డెలివరీ డేట్కి ఒక 1.5 month ముందు వరకు మనం ఎవ్రీ వీక్ చెకప్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే ఆ టైంలో ఏమవుతుందంటే యూజువల్లీ బిడ్డ పెరిగిపోతూ ఉంటుంది, సైజు, ఉమ్మనీరు లెవెల్స్ తక్కువ అయిపోతూ ఉంటాయి. సో ఉమ్మనీరు తక్కువ అయిపోతే ఏమవుతుందంటే మనకి బిడ్డ లోపలే మోషన్ పాస్ చేయడం కానీ, ఆ మోషన్ అది ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోవడం కానీ, ఉమ్మనీరు తక్కువ అయిపోవడం వల్ల మనకి డెలివరీ సరిగ్గా అవ్వదు. డెలివరీ టైంలో చాలా కష్టం అవుతుంది, అన్నెసరీ సిజేరియన్స్ చేయాల్సి వస్తుంది. సో బిడ్డ పుట్టిన తర్వాత ఐసీయూలో పెట్టాల్సి వస్తుంది, మెషిన్ మీద పెట్టాల్సి వస్తుంది, మదర్కి కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది సిజేరియన్ టైంలో. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా లాస్ట్ 1 month అనేది పర్టికులర్లీ ఇంపార్టెంట్ యాంటీనేటల్ మదర్స్కి. సో డెలివరీ అయినాక ఫస్ట్ మీరు ఇంకేం కేర్ తీసుకోవాలంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు బ్రెస్ట్ ఫీడింగ్ ఎట్లా ఇవ్వాలనేది. సో పర్టికులర్లీ ఫస్ట్ 6 months వరకు కూడా మదర్కి బేబీకి ఓన్లీ తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి, ఇంకెట్లాంటిది ఇవ్వాల్సిన అవసరం లేదు. సపోజ్ మదర్కి ఏదైనా మెడికల్ కండిషన్స్ ఉన్నాయి, సే HIV ఉండిందా ఆర్ హెపటైటిస్ ఉంది, దానికి సంబంధించి డాక్టర్స్ కేర్ తీసుకుంటారు. బేబీకి ఏం మెడికేషన్స్ ఇవ్వాలి, కామెర్లు ఉండుంటాయి, మదర్కి HIV ఉండుంటుంది, ఆర్ ఏదైనా TB ఉండుంటుంది, దానికి సంబంధించి బేబీకి ఎక్స్ట్రా ఏమి ఇవ్వాలో వాళ్ళు తీసుకుంటారు.
బట్ యాజ్ సచ్ ఈవెన్ హెచ్ఐవి ఉన్నప్పటికీ కూడా మదర్ ఆల్రెడీ ట్రీట్మెంట్ మీద ఉంది, అది కంట్రోల్లో ఉన్నట్లయితే కూడా ఈవెన్ హెచ్ఐవి పాజిటివ్ మదర్స్ కూడా బేబీస్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. సో ఇవి మీరు కేర్ తీసుకోవాలి. బట్ అట్లా కాకుండా కొన్ని రకమైన అంటువ్యాధులు లాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఇన్ దట్ కేస్ బెటర్ టు అవాయిడ్, బేబీస్కి ఇవ్వకూడదు. ఎందుకంటే బేబీకి అంటువ్యాధులన్నీ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అదొకటి. ఫీడింగ్ పరంగా అయితే కనుక మామూలు ఆకుకూరలు కూరగాయలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజిటేరియన్ డైట్ మీరు తినగలిగితే తినచ్చు, ఇబ్బంది ఏం లేదు. మామూలు ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, పత్యాలు ఏమన్నా ఒక 2-3 వారాలు చెప్తారేమో, అవి రొటీన్గా ఫాలో అవ్వాల్సిందే. కానీ పలాంటి తినకూడదు పలాంటి తినచ్చు అంటూ ఏమీ ఉండదు. మేబీ థైరాయిడ్ సమస్యలు షుగర్ సమస్యలు ఉండే వాళ్ళకి ఏమైనా కొన్ని రకాల డైట్స్ మనం వాడకూడదు. కానీ బట్ ఓవరాల్గా కూడా ఫుడ్ మనకి ఎట్లాంటి అడ్డంకులు ఏమి ఉండవు అనమాట. మనకి నచ్చింది తినచ్చు, ఫుడ్ మాత్రం అదేం ప్రాబ్లం ఉండదు. బేబీకి వచ్చేసేసి రొటీన్గా ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ మాత్రం వేయాలి. పుట్టినప్పుడే మనకు బీసీజీ టీకాలు అవన్నీ వేసేస్తారు. దాని 6 వీక్స్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి రావాలి. సో ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. పోతున్నారు కదా, అట్లా ఉండకూడదు. మీరు డాక్టర్ దగ్గర వచ్చి చెక్ చేసిన తర్వాత మీరు పాలు ఇవ్వచ్చు. అదంటే ఏం లేదు, అమ్మాయికి ఒళ్ళు బాగలేదంటే జ్వరం వచ్చింది జలుబు వచ్చింది అంటే బిడ్డకు వస్తుంది అని మీకు డౌట్ ఉంటుంది కదా, అదని ఏం లేదు. డాక్టర్ దగ్గర మంచిగా చూపించిన తర్వాత మీరు పాలు ఇవ్వచ్చు.
6 నెలల లోపల ఇంకా ఎవరి దగ్గర చెప్పేసి వెళ్ళిపోతారు పాలు ఇవ్వకుండా కదా. సో 6 నెలలకి ఇప్పుడు మీరు పని చేసినా కూడా ఆ ఆఫీస్కి చెప్పేసి లీవ్ పెట్టేసి 6 నెలలు తప్పకుండా తల్లిపాలు మాత్రమే ఇవ్వాల్సింది. చేస్తాం. ఓకే, అట్లా చేయకూడదు. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే నేను ఒక చార్ చూపిస్తాను, లేకపోతే ఈ చార్లో మేము ఒక పిల్లో పెట్టాము కదా. ఓకే, అది అట్లా పెట్టుకొని బెడ్లో కానీ లేకపోతే చార్లో కానీ అది పెట్టి మీరు మంచిగా కూర్చొని మీరు ఇవ్వాలి. ఓకే, ఎట్లా ఇవ్వాలి, ఏ పొజిషన్లో ఇవ్వాలని చెప్పారు. ఓకే, ఒక 5 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తారు. ఓకే, ఎన్నిసార్లు ఇస్తారు? 5 5 10 సో ఎట్లంటే ఒక రూమ్లో ఒకసారి స్టార్ట్ చేయాలంటే మినిమం 20 నిమిషాలు ఇవ్వాలి. ఓకేనా? ఓకే, తప్పకుండా ఇప్పుడు కొత్త 1 మంత్ అయింది అంటే 8 నుంచి 9 సార్లు ఇవ్వాలి పాలు. ఎస్పెషల్లీ నైట్ టైంలో ఎక్కువ పాలు ఇవ్వాలి. ఓకే, అదే సమయంలో ఈ అమ్మ ఏం చేయాలంటే మంచిగా ఫుడ్ తీసుకోవాలి. ఓకే, మంచి కీరకాయలు ఇది. ఈ ఎండాకాలంలో ఎంత లీటర్ నీళ్ళు తాగుతారు మీరు? నీళ్ళు ఎంత తాగుతారు? 5 to 6 లీటర్స్. ఓకే, ఎప్పుడు అనిపిస్తుందో అప్పుడు తాగుతారు కదా. ఎస్పెషల్లీ ఈ ఎండాకాలంలో మీ నీళ్ళు ఎంత తాగుతారో అంత మిల్క్ పాలు వస్తుంది అనమాట. సో ఎక్కువ నీళ్ళు తాగాలి. ఓకేనా? నీళ్ళు మాత్రం కాకుండా పాలు, మంచి ఆరోగ్యంగా ఫుడ్ తీసుకోవాలి. అదే సమయంలో మీకు నిద్ర చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీ నిద్ర బిడ్డ ఎప్పుడెప్పుడు నిద్రపోతుందో అప్పుడు మీరు నిద్రపోవాలి. ఆ నిద్రపోయిన సమయంలో పాలు ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఓకే, ఇంకా మీరు మీకు ఏదైనా డౌట్ ఉందా? సో ఎన్ని నెలలు ఇవ్వాలి పాలు? మీరు ప్రెగ్నెంట్ మదర్ కదా, ఎన్ని నెలలు ఇవ్వాలి ఐడియా లేదు. ఓకే, ఇప్పుడు చాలా ఎండగా ఉంది కదా, నీళ్ళు ఇవ్వచ్చు? నీళ్ళు ఇవ్వకూడదు. 6 నెలలు పూర్తి అయిన తర్వాతనే నీళ్ళు లేకపోతే ఇంకా వేరే ఏదైనా కంచి అట్లా అంటిది ఇవ్వాలి. ఓకే, లేకపోతే తల్లి పాలు మాత్రమే 6 నెలలు పూర్తిగా ఇవ్వాలి అన్నమాట. అర్థమైందా? ఇంకెవరైనా డౌట్ ఉందా? ఓకే, ఎట్లా తెలుసుకుంటారు మీరు బిడ్డకి పాలు సరిపోతుంది? ఇప్పుడు బిడ్డ కంటిన్యూస్గా ఏడుస్తూ ఉంటుంది అనుకోండి, ఎట్లా మీరు చెప్తారు బిడ్డకి? మీరు ఆలోచించారు కదా బిడ్డకి పాలు సరిపోవట్లేదని, అవునా కదా? నైట్లో ఎక్కువ ఏడుస్తుంది పాప, ఇదండి అట్లా ఏడుస్తుందా మీ పాప? లేదండి, లేదా బాగా మంచిగా నిద్రపోయిందా? ఓకే, సో మీకు ఆ డౌట్ వస్తుంది. ఓకే, అయ్యో బిడ్డ ఏడుస్తూ ఉంది, మా పాలు సరిపోతుందా లేదా అని కదా. ఓకే, సో మీకు ఆ డౌట్ అని ఏమీ ఉండకూడదు. మీరు ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇమ్యునైజేషన్కి వస్తారో అప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటారు కదా. వెయిట్ మంచిగా పెరిగిందంటే మీ పాలు సరిపోతుంది అని అర్థం. లేకపోతే యూరిన్ వెళ్తుంది కదా పాప, ఆ దాంట్లో కూడా మీ పాలు సరిపోతుంది అని అర్థం. అర్థమైందండి? ఓకే, పాప ఏడుస్తుందంటే ఒకటి పాలు కోసం మాత్రం ఏడుస్తుంది అని కాదు. అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? మీకు థైరాయిడ్ అవి కావాలంటే కనుక మేము దగ్గరలో ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్కి పంపిస్తాము, లేదంటే డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాల్లో ఫ్రీగా చేస్తారు. సో దీంతోపాటు ముఖ్యంగా ఒక స్కీమ్ ఏంటంటే PMNVY అన్నమాట. అంటే ఏంటంటే ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. దీని కింద మీకు గవర్నమెంట్ నుంచి మీకు మీ ANM గారు కడుపులో ఉన్నప్పుడు
చేసినప్పుడు ఈ బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు కదా, ఎందుకు తీసుకుంటున్నారంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే మీ అకౌంట్లో 3,000 రూపాయలు పడతాయి గవర్నమెంట్ నుంచి. తర్వాత బిడ్డ పుట్టాక ఫస్ట్ టీకా వేసిన వెంటనే 2,000 పడతాయి. ఇది మొదటి ప్రెగ్నెన్సీ, ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి. సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆడపిల్ల పుడితేనే పడతాయండి 6,000 రూపాయలు ఒకేసారి పడతాయి ఫస్ట్ టీకా వేయగానే. అది ఈ గవర్నమెంట్ స్కీమ్ అనమాట. ఇది మీ అందరికీ తెలియాలి, ఎందుకంటే ఇది మీ యొక్క హక్కు. మనకి గవర్నమెంట్ ఇంత ఫ్రీ సర్వీసెస్, ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నప్పుడు మీరు అందరూ అవైల్ చేసుకోవాలి. మీకు వీటిలో డౌట్స్ ఉండి మీకు ఎవరికైనా పడకపోతే మటుకు దగ్గరలో ఉన్న సచివాలయం ఏఎన్ఎం నెంబర్, ఆశా నెంబర్ మీ ఎన్సిపి కార్డులో ఫస్ట్ పేజ్లో రాసి ఉంటాయి. మీరు వచ్చి వాళ్ళని సంప్రదించవచ్చు, లేదా మన హాస్పిటల్కి వచ్చి కలవచ్చు. దీంతోపాటు అంగన్వాడీ సెంటర్లో మీకు ప్రతి నెల ఫుడ్ ఇస్తున్నారు. 13.5 కేజీలు వెయిట్ ఉన్న ఒక బ్యాగ్ ఫుడ్, సంపూర్ణ పోషణ కిట్ అనమాట. దాంట్లో మీకు రాగి పిండి, తర్వాత జొన్న పిండి, పాలు, ఎగ్స్, చిక్కీస్, తర్వాత డేట్స్, ఇవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ప్రతి నెల ఆ బ్యాగ్తో పాటు మీకు అక్కడ నమోదు చేసుకొని ప్రతి నెల ఈ 9 నెలలే కాదు, బిడ్డ పుట్టాక 6 నెలల దాకా కూడా మీకు ఈ ఫుడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీలో ఎవ్వరికి ఇవ్వకపోయినా కూడా మీ దగ్గరలో ఉన్న ఇందాక చెప్పిన సచివాలయానికి సంప్రదించవచ్చు. తర్వాత మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కిల్కారీ కాల్స్ అని ఒకటి వస్తున్నాయి. మీ అందరికీ ఇప్పుడు కార్డ్స్ మీద నేను చూసాను, అందరికీ ఆ ఫోన్ నెంబర్ వేసింది. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక ఫోన్ నెంబర్ అన్నమాట. అది ఆల్రెడీ రికార్డెడ్ కాల్. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అది ఎవరి స్టేట్కి తగ్గట్టు వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో వస్తుంది అన్నమాట కాల్. అది మీరు కంపల్సరీగా ఫోన్ ఎత్తాలి. దానిలో మీరు అంటే ఏ నెలలో ఉన్నారో ఆ నెలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఆ నెలలో తీసుకోవాల్సిన టీకాలు ఏంటి, ఆ నెలలో చేయించుకోవాల్సిన స్కాన్స్ ఏంటి అనేది మీకు మొత్తం తెలుగులో చెప్తారు వాళ్ళు. అదేంటి మీకు అవగాహన కోసం. సో ఆ ఫోన్స్ ఖచ్చితంగా ఎత్తాలి. ఒకసారి మీరు కట్ చేసినా కూడా వాళ్ళు మళ్ళీ చేస్తారు. ఒకవేళ మీ దగ్గర ఫోన్ లేకపోతే మీ హస్బెండ్ ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. దీనికి మీకు ఆశాలు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీ ఫోన్లో ఆల్రెడీ ఎక్కించున్నారు ఆ నెంబర్ని. తర్వాత మీ ఎన్సిపి కార్డ్స్ మీద పైన రాసున్నారు. ఆ నెంబర్ నుంచి కాల్ వస్తే మటుకు దయచేసి కట్ చేయొద్దండి. అది మీకు హెల్త్ ఎడ్యుకేట్ చేయడం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక కిల్కారీ కాల్స్ అన్నమాట. ఓకేనా? మీకు దేంట్లో ఎలాంటి స్కీమ్స్ రాకపోయినా ఏది ఉన్నా కూడా మీరు వెంటనే సంప్రదించండి. మీరు డేట్ ఆగిపోయినప్పుడు మీకు ప్రెగ్నెన్సీ కిట్ నుంచి బిడ్డ పుట్టాక 16 సంవత్సరాల వరకు టీకాల వరకు మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఇవి చాలా మందికి తెలియక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అప్పులు చేసి డబ్బులు అక్కడ పెట్టుకుంటున్నారు. దయచేసి అలా చేయొద్దు. నేను ఇప్పుడు మీకు చెప్పాను ఎవ్రీథింగ్. స్టార్టింగ్ కన్సీవ్ అయినప్పటి నుంచి మీకు ప్రతి నెల ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ బయట కొనాలంటే 200 నుంచి 300 ఉంది ఒక స్ట్రిప్. మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తారు. సో టీటీ ఇంజెక్షన్స్ వేసుకోవాలి, అది మీరు బయట చేయించుకుంటే కాస్ట్, మన దగ్గర ఫ్రీగా వేస్తారు. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని ఇది మీ యొక్క హక్కు కాబట్టి మీరు ప్రతి ఒక్క ఫ్రీ సర్వీస్ని అవైల్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.